బ్రో, మనం కూడా ఏదైనా పెంపుడు జంతువుని పెంచుకుందామా? జంతువా? ఎందుకు? ఎందుకంటే ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైంది. యూట్యూబ్లో చూసినా ఏదైనా పెంపుడు జంతువుని పెంచుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంట. అయితే ఒక డైనోసార్ని పెంచుకుందాం. డైనోసారా? ఇప్పుడు చిన్న చిన్న కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటేనే స్ట్రెస్ రిలీఫ్ అయితే అంత పెద్ద డైనోసార్ని పెంచుకుంటే అసలు స్ట్రెస్సే ఉండదు కదా. లాజిక్ బాగుంది. లాజిక్కే కాదు, పెంచుకుంటే డైనోసార్ కూడా బాగుంటుంది. పెంచుకుందాం, కానీ ఇప్పుడు డైనోసార్ లేవు కదా, ఎప్పుడూ అంతరించిపోయినాయి. అదంతా అబద్ధం, అవి ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. యాడుండయి? జురాసిక్ వరల్డ్ అనే సినిమాలు లేవా? జురాసిక్ పార్క్ అనే సినిమాలో లేవా? జురాసిక్ అటాక్ అనే సినిమాలో లేవా? జురాసిక్ ఓకే, మొత్తానికి డైనోసార్లు ఉండయి. మరి లేకపోతే ఆ సినిమాలోకి యా నుంచి వచ్చినాయి? నాకు కూడా అదే అనిపిస్తుంది. డైనోసార్లు యాడనో ఉండయి, కానీ యాడుండవో తెలుస్తలేదు. కానీ నాకు తెలుసు. యాడా? ఫారెన్లా. ఫారెన్లోనా? ఆ సినిమాలన్నీ హాలీవుడ్ మూవీస్, అంటే ఫారెన్ కాబట్టి ఆ డైనోసార్లన్నీ ఫారెన్లోనే ఉండి ఉంటాయి. బ్రిలియంట్ బ్రో, పక్కా బాగానే ఉంటాయి. నేను ఆ సినిమాలో చూసిన రకరకాల డైనోసార్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. అందులో ఒక మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెంచుకుందాం. ఓకే, కానీ ఇది కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు? అంటే వాటిని పెంచుకునే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా అని. అస్సలు ఇయ్యదు, కానీ పర్మిషన్ ఇచ్చేలా చేద్దాం. ఎట్లా చేస్తావు? ఎట్లా అంటే, ఒకవేళ మా డైనోసార్ గుడ్లు పెడితే ఆ గుడ్లని మీ ప్రభుత్వానికే ఇస్తాం అని చెప్దాం. డైనోసార్ గుడ్లు అంటే ఎవరైనా ఆశపడతారు కాబట్టి మనకి పర్మిషన్ ఇచ్చేస్తారు. వావ్, మళ్ళీ బ్రిలియంట్ ఐడియా బ్రో. అంటే మనం గుడ్లు పెట్టే డైనోసార్ని తెచ్చుకోబోతున్నామా? లేదు. ఎందుకు? గుడ్లు పెట్టే డైనోసార్ని తెచ్చుకుంటే ఆ గుడ్లని స్టోర్ చేయనికే మీ ఇల్లు మా ఇల్లే కాదు, మన ఫ్రెండ్స్ అందరి ఇండ్లు కలిపినా కూడా సరిపోవు. అయితే వద్దులే, అసలే మా ఇల్లు చిన్నగా ఉంది. మా ఇంటి వాకిలి కన్నా ఆ డైనోసార్ గుడ్డే పెద్దగా ఉంటుంది. అందుకే మరి గుడ్లు పెట్టని డైనోసార్ని తెచ్చుకుందాం, మేల్. మరి గవర్నమెంట్కి గుడ్లు ఇస్తామని చెప్పినాం కదా. ఫారెన్ నుంచి మన ఇంటి దాకా డైనోసార్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం అట్లా చెప్తాం అంతే. ఇంపోర్ట్ చేసుకున్నాక ప్లేట్ తిప్పేస్తాం. ఎట్లా తిప్పేస్తాం? అయ్యో సార్, ఈ డైనోసార్ గుడ్లు పెట్టదంట, మిస్టేక్లో వేరే దాన్ని తెచ్చుకున్నాం, ఏమనుకోకండి సార్ అని చెప్తాం. అప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, సరే పర్లేదులే పెంచుకోండి, నెక్స్ట్ టైం మాత్రం గుడ్లు పెట్టే డైనోసార్ని తెచ్చుకోండి అంటది, అంతే. ఓకే, ప్లాన్ సెట్టా? చెప్పు మరి ఎప్పుడు తెచ్చుకుందాం? ఎప్పుడు తెచ్చుకుందామని కాదు, ఎట్లా తెచ్చుకుందామని అడుగు. అంత పెద్ద డైనోసార్ని హ్యాండ్ బ్యాగ్లు వేసుకొస్తావా? దానికోసం ఒక పెద్ద వెహికల్ ఉండాలి కదా. అవును కదా, ఏరోప్లేన్లో తీసుకొద్దామా? ఏరోప్లేన్ అంటే పాస్పోర్ట్ ఉండాలా, మనకే దిక్కు లేదు, ఇంకా డైనోసార్ కంటే యాడ్ ఉంటుంది. పోనీ షిప్లో తీసుకొద్దామా? షిప్ అంటే అందరికి లైఫ్ జాకెట్లు ఇస్తారు, అంత పెద్ద డైనోసార్కి లైఫ్ జాకెట్ లేదని ఆ షిప్ వాళ్ళు అలోనే చేయరు. అవును కదా, మరి ఇంకెట్లా? అయితే ఒక పని చేద్దాం. ఏంది? చిన్న డైనోసార్ని తెచ్చుకుందాం, చిన్నదైతే షిప్లో పడుతుంది. ఆ చిన్నదాన్ని పెద్దగా చేయనికే టైం పడుతుంది కాబట్టి వద్దు, డైరెక్ట్ పెద్దదే తెచ్చుకుందాం. ఇంపోర్ట్ ఎట్లా అంటే, ఆల్రెడీ గాల్లో ఎగిరే కొన్ని డైనోసార్లు ఉంటాయి, ఆ గాల్లో ఎగిరే డైనోసార్తోన మన డైనోసార్ని ఫారెన్ నుంచి ఇండియా దాకా తెప్పిస్తాం. వావ్, ఐడియా బాగుంది, ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం. సరే, డైనోసార్ ఈడికి వచ్చినాక ఫస్ట్ దానికి మనం ఏం చేయాలా? ఏం చేస్తాం? ఫస్ట్ దానికి స్నానం చేపియాలా. దానికి స్నానం అంటే మన ఊరి చెరువు నీళ్ళు కూడా సరిపోవు కాబట్టి స్నానం వద్దు. సరే అయితే వద్దులే, కానీ టీకా మాత్రం ఖచ్చితంగా వేపిద్దాం, వ్యాక్సినేషన్. దానికి టీకా వేపియాలంటే ఇంజెక్షన్లు సరిపోవు, మిసైల్స్ కావాలా. మిసైల్సే కదా, ఇస్రోతో నేను మాట్లాడతా, టీకా మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. ఇప్పుడు దానికి మనం ఫుడ్ పెట్టాలా కాబట్టి నీ ఆస్తి పేపర్లు తీసుకురా. ఎందుకు? మరి దానికి ఫుడ్ పెట్టాలంటే మన ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు. అయితే మనం ముఖేష్ అంబానీతో కాంట్రాక్ట్ మాట్లాడుకుందాం. ఏమని? మా డైనోసార్కి ఫుడ్కి అయ్యే డైలీ ఖర్చు మొత్తం మీరే చూసుకోవాలా, ఒకవేళ మీరు చూసుకోకుంటే తేడా అని చెప్పుదాం. పర్ఫెక్ట్, ఫుడ్కి పైసలు సెట్టు. ఇప్పుడు ఇంకేం మిగిలింది? షెల్టర్ మిగిలింది, దానికంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. దానికి ఇల్లు అంటే ఒక క్రికెట్ స్టేడియాన్ని లీజుకి తీసుకుందాం. ఎక్సలెంట్, అన్నీ సెట్ అయినాయి. ఇంకేమైనా మిగిలిందే? ఇంకేం లేదు, డైనోసార్ని తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది. అసలు మనం తెచ్చుకోబోయే డైనోసార్ బ్రీడ్ అది? మనం తెచ్చుకోబోయేది క్యూట్గా, స్వీట్గా, ముద్దుగా, బొద్దుగా ఒక మంచి మనసున్న డైనోసార్. అదే అది? టీరెక్స్.